ఇలాంటి సంఘటనలపై వీడియో చేయాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. టీచర్ ముసుగులో ఓ వ్యక్తి చేసిన పని ఆ ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చింది. సభ్య సమాజం తల దించుకునేలా తన కన్ను కూతురు లాంటి ఓ విద్యార్థినిపై అతడు లైంగిక దాడి చేశాడు. ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఇటీవల ఎక్కువయ్యాయి. ఇవన్నీ చూస్తే అసలు పిల్లల్ని స్కూల్‌కి పంపాలా వద్దా అనే భయం కూడా వస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపొల. టీచర్, ఉపాధ్యాయుడు, గురువు ఏ పేరు పెట్టి పిలిచినా అతనికి మనం చేతులకి నమస్కారం పెట్టాలి. ఎందువల్ల అంటే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ఉపాధ్యాయుడే. ప్రపంచం ఇంత వేగంగా ముందుకు వెళ్తుంది, అన్ని రంగాల్లో స్పీడ్గా ముందుకు వెళ్తుంది అంటే దానికి కారణం మనకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయుడే. దేశ భవిష్యత్తును, ప్రపంచ గమనాన్ని మార్చగల శక్తి ఉన్నది కేవలం ఉపాధ్యాయుడికే. అందుకే మన పెద్దలు చెప్తారు, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని అర్థం ఏంటంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే పరమేశ్వరుడు అని అర్థం. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే ఈ సాక్షాత్ గురువు పరబ్రహ్మ స్వరూపము, అతనికి నా నమస్కారాలు అని పెద్దలు చెప్తున్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత ప్రముఖ పాత్ర పోషించేది కేవలం గురువు మాత్రమే. అందుకే గురువుని దైవంతో సమానంగా చూశారు. ఈ గురువు రూపంలో ఉన్న కొందరు కీచకులుగా మారారు. ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. సభ్య సమాజం తల దించుకునేలా చేస్తున్నారు. కన్న కూతుళ్ళ లాంటి ఆడపిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగితే స్కూలుకు పంపాలా వద్దా అని కూడా భయం వేస్తుంది. అసలు అమ్మా నాన్నలకు మార్కులు ఇవ్వాలా లేకుంటే ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్న ఈ ఉపాధ్యాయులు అమ్మా నాన్నలకు కన్నీళ్లను ఇస్తున్నారు. మార్కుల బదులుగా తల్లిదండ్రులకు కన్నీళ్లను ఇస్తున్నారు అన్నమాట. ఇంకా అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఓ ఊళ్ళో, నేను ఊరు పేరు కూడా నేను చెప్పటం లేదు, ఆ ఊరు పేరు చెప్పడం కూడా బాగుండదు, అందుకని ఆ ఊరు పేరు చెప్పడం లేదు. ఆ ఊళ్ళో జిల్లా పరిషత్ పాఠశాలలో స్వామి అనే ఒక తెలుగు టీచర్ పనిచేస్తున్నాడు. అతని వయసు 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు అంటే దాదాపు స్కూళ్ళలో చదువుకున్న పిల్లలందరికీ అతని కొడుకులు లేదా కూతుళ్ళ వయసు ఉంటుంది. కానీ అతను ఏం చేశాడు, పిల్లలతో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టాడు. పిల్లలతో సన్నిహితంగా ఉండడం టీచర్లు తప్పేం కాదు, కానీ ఆ సన్నిహితాన్ని ఉపయోగించుకొని అతను బ్లాక్మెయిల్ చేయడాన్ని మొదలుపెట్టాడు. పిల్లలు సాధారణంగా ఎలా ఉంటారు, మనం ఎవరితో క్లోజ్గా ఉంటే సరే సార్ ముఖ్యంగా మనతో క్లోజ్గా ఉంటే మనకు మంచి మార్కులు వస్తాయి, ఇంకా బాగా చదువుకోవచ్చు అనే ఆలోచన పిల్లలకు ఉంటుంది. కానీ ఆ ఆలోచన, పిల్లల ఆలోచన అలా ఉంటే ఈ టీచర్ మాత్రం దుర్బుద్ధితో వాళ్ళ మీద అత్యాచారం చేయడానికి వాళ్ళ మీద కన్నేసాడు అనమాట. సో ఈ స్వామి ఏం చేశాడు, ఒక 10th క్లాస్ అమ్మాయితో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. ఈ స్వామి ఇలా ఉండటం చూసిన గురునాథ్ అనే మరో టీచర్ అతనికి బుద్ధి చెప్పకుండా గమనిస్తూ ఉన్నాడు. సో ఎందుకంటే స్వామి అనే టీచర్కి ఈ గురునాథ్ అనే టీచర్కి పడటం లేదు. సో ఇతను ఇప్పుడు ఏదో ఒక రోజు తప్పు చేస్తాడు అని అతను తెలుసుకున్నాడు. సో ఆ క్రమంలో భాగంగా పాఠశాలలో ఉన్న ఒక ల్యాబ్లో ఆ అమ్మాయి మీద ఇతను స్వామి అనే టీచర్ లైంగిక దాడి చేశాడు అనమాట. సో ఆ లైంగిక దాడి అనే దాన్ని ఈ గురునాథ్ రెడ్డి అని ఈ మరో టీచర్ దాన్ని ఏం చేశాడు, రికార్డ్ చేశాడు. అలా రికార్డ్ చేసిన తర్వాత అతను ఏం చేశాడు, ఆ ఊళ్ళో ఉన్న ఓ గ్రామ పెద్దకు పంపించాడు. గ్రామ పెద్దకు పంపిస్తే ఆ గ్రామ పెద్ద ఏం చేయాలి, పాఠశాలకు వచ్చి సమస్యను వీలైతే పరిష్కరించాలి, లేకపోతే పోలీస్ కేసు పెట్టాలి. కానీ అతను ఏం చేశాడు, మరో ముగ్గురికి దాన్ని షేర్ చేశాడు. అలా షేర్ చేసిన తర్వాత ఆ నలుగురు కలిసి పాఠశాలకు వచ్చి ఈ స్వామి అనే టీచర్ను, గురునాథ్ రెడ్డి అనే టీచర్ను, హెడ్ మాస్టర్ హేమత్ చెన్నకేశవులు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ చిన్న కేసు అంటే ఈ ముగ్గురిని బ్లాక్మెయిల్ చేశారు. ఏమని బ్లాక్మెయిల్ చేశారు, మాకు 20 లక్షల రూపాయలు ఇస్తే మేము వీడియోను బయట పెట్టకుండా ఉంటాము, లేకపోతే దీన్ని వైరల్ చేస్తాము అని చెప్పారు. ఈ క్రమంలో భాగంగా వీళ్ళకి డిస్కషన్ జరుగుతూ ఉండగానే ఆ వీడియో బయటికి వెళ్ళిపోయింది. అంటే మరి కొందరు దాన్ని షేర్ చేసేసారు. షేర్ చేయడం వల్ల అది ఏమైంది, వైరల్ అయింది. వైరల్ కావడం వల్ల విషయం పోలీసులకు తెలిసిపోయింది. పోలీసులు వచ్చి డైరెక్ట్గా ఆ స్వామిని ప్లస్ అందరి మీద కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేయడమే కాకుండా ఆ స్వామి అనే తెలుగు టీచర్ని, సహకరించిన గురునాథ్ అనే టీచరు పట్టించుకొని ప్రధానోపాధ్యాయుని, ఆ తర్వాత మిగతా నలుగురిని, ఆ నలుగురి మీద 7 మీద పోక్సో కేసు పెట్టి ఆ 7 రిమాండ్ చేశారు. ఇటువంటి దారుణమైన సంఘటనలు కేవలం నారాయణపేట జిల్లాలో జరిగింది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ జరిగాయంటే బెంగళూరు సిటీలో ఇంటర్మీడియట్ స్టూడెంట్ పై 2 లెక్చరర్లు సామూహికంగా లైంగిక దాడి చేశారు. ఆ తర్వాత కృష్ణగిరి ప్రాంతంలో అంటే తమిళనాడులో ఓ స్కూల్ స్టూడెంట్ పై 3 టీచర్లు తెగబడ్డారు. ఆ తర్వాత ఏపీలోని భీమవరంలో స్టూడెంట్ను టీచర్, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కూడా సేమ్ స్టూడెంట్స్ను టీచర్
బ్లాక్మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు అని అక్కడ కేసులు కూడా ఫైల్ అయ్యాయండి. సో ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఈ దేశం అసలు ఎటుపోతుంది, గురువులు ఎందుకు కొంతమంది ఇలా తయారవుతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఇక చదువుకోవడానికి పిల్లల్ని, ముఖ్యంగా అమ్మాయిలను ఎక్కడికి పంపాలి అని తల్లిదండ్రులు మదన పడుతున్నారు. ఇక మనం పాఠశాలకు పిల్లల్ని ఎందుకు పంపిస్తాం? చదువుకోవడానికి పంపిస్తాం. పాఠశాలలో పిల్లలు ఎన్ని గంటలు ఉంటారు? దాదాపు 8 గంటల నుంచి 8 to 10 hours ఉంటారు. అదే పాఠశాలకు, స్కూలుకు కాకుండా మనం పిల్లలు బయటికి వెళ్తాము, మిమ్మల్ని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం? ముందుగా వద్దని చెప్తాం. ముఖ్యంగా ఆడపిల్లలు అడిగితే వద్దులే అని చెప్తాం. 2-3 సార్లు ఆ పిల్లలు మరీ అడిగితే వివరాలన్నీ కనుక్కుంటాం. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎంతసేపట్లో వస్తావు, ఎవరెవరితో పాటు వెళ్తావు, ఈ వివరాలన్నీ మనం అడిగిన తర్వాత, మనం కన్ఫర్మ్ అయిన తర్వాత, వాళ్ళు సెక్యూర్డ్గా బయటకు పోయి వస్తారు అని చెప్పిన తర్వాత మనం వాళ్ళను పంపిస్తున్నాం. మరి సెక్యూరిటీగా ఉండాల్సిన పాఠశాలలే, వందల మంది విద్యార్థులు, పదుల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో ఇటువంటి సంఘటనలు జరుగుతుండటం చాలా ఆందోళనకరంగా విషయం. ఇటువంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు పిల్లలు కూడా న్యూస్ పేపర్లు చూస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో గమనిస్తూ ఉంటారు. తమ స్కూళ్ళలో, తమ పాఠశాలలో, తమ ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూడా 100కు ఫోన్ చేయాలి అని పోలీసులు చెబుతూనే ఉంటారు. అయినా పిల్లలు పట్టించుకోరు, కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పరు. తీరా మొత్తం సమస్య అంత చేతులు దాటిపోయిన తర్వాత తల్లిదండ్రుల దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్తారు. నేను చెప్పేది ఏమంటే, బిఫోర్ దట్ వన్, దానికి ముందే సమస్య రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. సమస్యల లోపలికి మీరు వెళ్ళకండి. ఈ క్రమంలో టీచర్స్ యూనియన్స్ కూడా నేను చేసే విన్నపం ఏమిటంటే, ఈ టీచర్స్ యూనియన్లు ఎప్పుడు సెలవుల కోసమో, జీతాల కోసమో నిరసనలు, ధర్నాలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఇటువంటి చర్యలకు పాల్పడ్డ టీచర్లను వాళ్ళు బహిష్కరించాలి. ఎక్కడి నుంచి బహిష్కరించాలి? వాళ్ళ యూనియన్ నుంచి బహిష్కరించాలి. వాళ్లకు సహాయ నిరాకరణ చేయాలి. అప్పుడే ఈ సమస్యకు కొంతలో కొంత పరిష్కారమైన లభిస్తుంది. తల్లిదండ్రులు కూడా చైతన్యంగా ఉండాలి. ప్రతిరోజు కాకపోయినా వీలైనప్పుడు పాఠశాలకు వెళ్ళి టీచర్లతో మాట్లాడాలి. పిల్లలతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. ఆ స్కూల్లో ఏం జరుగుతుందో అనేది మాట్లాడుతున్నప్పుడే స్కూల్లో ఏం జరిగిందో అనేది వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీ అంతకు మీరు మీ ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీ అయిపోతే స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉంటారంటారు. చివరికి ఇటువంటి పరిస్థితులే వస్తాయి. చివరికి మనకు కన్నీరే మిగులుతుంది. పాఠశాలలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి పనులు జరుగుతున్నాయని మనం బాధపడాల్సి వస్తుంది. సో ఇటువంటి పనులు జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. Thank you for watching. Please like, share and subscribe.